చికెన్ చాలా డేస్ అయింది కదా. ఫ్రూట్ సలాడ్ చేసుకుందామా? చేసుకుందాం. తినక చాలా రోజులు అయింది కదా, అందుకే చేద్దాం. ఆ ప్రాసెస్ ఎలానో మన సబ్స్క్రైబ్ వాళ్ళకు కూడా చూపిద్దాం. చూద్దాం రైగా. స్టవ్ దగ్గరికి వెళ్దాము. ఫస్ట్ అయితే స్టవ్ ముట్టించుకున్నా కదా, ఖాళీ గిన్నె పెట్టుకున్నాము. ఆల్రెడీ పాలు వేడైనాయి, కొంచెం గోరెచ్చగా వేడైతే సరిపోతుంది. ఇగో కస్టర్డ్ పౌడరు ఆల్రెడీ వేడై చల్లగైన పాలు. ఇందులో అయితే పాలలో అయితే పౌడర్ వేసుకుందాము. ఒక 2 స్పూన్లు ఉంటుంది. ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. పాలైతే వేడైంది కదా, మళ్ళీ ఇట్లా పాలల్లో మనం కస్టర్డ్ పౌడర్ అయితే కలిపి పెట్టినాం కదా, పాలలో పోసుకుందాం. ఇలా కలుపుతూ ఉండాలి. పాలు ఇంకా కొద్దిగా చిక్కగా అవుతుంది. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి షుగరు, తక్కువ కావాలనుకుంటే కొద్దిగా తక్కువ తీసుకోండి. ఇప్పుడైతే యాలకులు వేసుకుందాం. పాలు కూడా చిక్కబడిపోయినాయి, షుగర్ కూడా కరిగిపోయింది, యాలకులు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాం, ఫ్యాన్ గాలికి తీసుకెళ్దాం. ఇది మొత్తం చల్లగా కావాలి, ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి. కోడలు ఏడ ఫ్రూట్ సలాడ్ చేయమన్నదో గాని ఈ కూరగాయల కూరగాయలు లాగానే ఈ ఫ్రూట్స్ కూడా కట్ చేయాలంటే బాగా ఇబ్బంది అవుతుంది అసలు. ఇవన్నీ ఇప్పుడు ఫ్రూట్స్ అన్ని కట్ చేయాలంటే పాపేమో మా కోడలికి సతాయిస్తుంది, మేమిద్దరమే చేసుకోవాలి. ఇక ఏమైనా హెల్ప్ చేస్తుందా అంటే ఇక ఊకే చీటికి మాటికి పాప ఏడుస్తా ఉంది, ఇక అటు ఉరుకుతా ఉంది మా కోడలు. అందుకే ఇద్దరం కలిసి ఇక కట్ చేస్తున్నాము ఫ్రూట్స్. ఆల్బుకార్ ఉంది కానీ ఆల్బుకార్ వేయకూడదు. ఆల్బుకార నేరేడు పండు సంవత్సరానికి ఒకసారైనా తినాలి, ఒక్కటైనా తినాలి పండు. అవునా? చాలా హెల్తీ ఫ్రూట్స్ అన్నట్టు, అవి సీజన్ లే వస్తాయి. ఎప్పుడు బనానా లెక్క ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా, దీని కూడా సీజన్ లేదు, ఎప్పుడు వస్తూనే ఉంటది. బనానా లెక్క యాపిల్స్ కూడా ఇంచుమించు వస్తూనే ఉంటాయి. ఇంతకు ముందు డ్రాగన్ కూడా సీజన్ లోనే వచ్చేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ పంటకు రేటు ఎక్కువ ఉందంటే ప్రతి వాళ్ళు డ్రాగన్ పంటనే పెట్టుకున్నారు. ఎక్కడ చూడు డ్రాగన్ పంట ఎక్కువ, అంటే దీంట్లో బెనిఫిట్ ఎక్కువ ఉందని పండిస్తున్నారు ఎక్కువ డ్రాగన్ కి. ఇప్పుడు ఎప్పుడు వస్తానే ఉంది అన్నట్టు. మా చిన్నమ్మాయి కాల్ చేస్తుంది, మాట్లాడతా. సరే ఏది ఇంకా కాలేదు, పడుకుందా పాప? బాగా సతాయిస్తుంది పాప అయితే. ఈ ఫ్రూట్స్ ఇంకా కాలే. దా కూర్చో, నువ్వు కూడా హెల్ప్ చేయి. మా కోడలు కూడా కట్ చేస్తుంది ఫ్రెండ్స్. అత్తమామలు అలసిపోయినరని ఇక కోడలు కూడా హెల్ప్ చేస్తుంది మాకు. చేయి కట్ చేసుకునేవు, జాగ్రత్త. యాపిల్ కట్ చేయి చిన్న చిన్న ముక్కలుగా. ఆల్రెడీ దానిమ్మ గింజలు వచ్చేసినాయి, వజ్రాలు వైడ్రియాలు. ఫస్ట్ అరటి పండ్లు కట్ చేస్తున్నా కదా, సో అవే వేసుకుంటున్నాము, ఎందుకంటే నల్లగా అయిపోతున్నాయి అని. అంతే కదా, ఇప్పుడు మా అత్తమ్మ వేస్తుంది, మాకు వీడియో తీసే వాళ్ళు లేరు, మాకు మేమే తీసుకుంటున్నాం, అందుకే ఒక్కొక్కరు వస్తున్నాం అంతే. ఒక్కొక్కరికి కనిపిస్తారు వీడియోలో, అందరం ముగ్గురం ఒకటేసారి కనిపిస్తలేము, ఎవరో ఒకరు మిస్ అవుతారు, ఒకరు వీడియో పడుతురు. ఒక అమ్మాయి అయితే వస్తుంది ఇప్పుడు, మేము కెమెరాలో చూస్తున్నాము. హారిక వస్తుంది, వీడియో తీస్తుంది వచ్చి. ఇప్పుడు అయితే ముగ్గురం కనిపిస్తాం మేము. పాప కూడా వస్తుంది ఇప్పుడు, మా బంగారు తల్లి కూడా వస్తుంది. మా వారైతే యాపిల్ కట్ చేస్తున్నాడు, మా కోడలు అయితే బనానా కట్ చేస్తుంది. నేనైతే ఇక వట్టి కూర్చొని పాల దగ్గర పాలు కలుపుతా ఉన్నా. పాలు అయితే చల్లగా అయినాయి కదా, ముందుగా అయితే బనానా వేసుకుంటున్నా, అరటి పండ్లు, ఎందుకంటే నల్లగా అవుతున్నాయి. డ్రాగన్ వద్దా? డ్రాగన్ వద్దు, ఏమో దీంట్లోకి వేయకు. కావాలనుకుంటే మీరు వేసుకోండి, మీ కప్పులలో మీరు చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఎందుకు వద్దంటే నాకు ఇష్టం ఉంటుంది.
ఇగో ఈ కలర్ ఎంత బాగుంది చూడు. ఇగో ఇట్లనే ఆ కలర్ రెడ్ గా పింక్ కలర్ వస్తుంది కదా, ఆ పింక్ కలర్ అసలు ఫ్రూట్ సలాడ్ లాగా ఉండదు. కావాలనుకుంటే మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. డ్రాగన్ నేను ఎందుకు వద్దంటున్నాను, నాకు ఇష్టం ఉండదు, వాళ్ళిద్దరికి ఇష్టం కాబట్టి వాళ్ళు సపరేట్ కప్పులలో వేసుకుంటారు, వాళ్ళు సపరేట్ గా. నేను ఇప్పుడు ప్రసన్న దగ్గరికి కూడా మా వారు వెళ్తున్నారు, నేనేమో మా చిన్నమ్మాయి దగ్గరికి వెళ్తున్నా. ఎందుకంటే ప్రసన్న ఇక్కడే కాబట్టిగా మా వారు ఇచ్చేసి వస్తాడు ఫ్రూట్ సలాడ్. నేను మా వారి ఇద్దరు కలిసి అయితే చిన్నమ్మాయి దగ్గరికి వెళ్తున్నాము. టైగర్ బాబు చూడండి, అది ప్రసన్న వస్తుంటది అప్పుడప్పుడు కలుస్తుంటది. అందుకని ఇప్పుడైతే యాపిల్ ముక్కలు వేసుకుంటాం. ఇంకా ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువనే అయినాయి, ఇంకా ఎక్కువ ఏ ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోండి. హెల్త్కి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు 1 వీక్ ఒకసారి అయినా పాలతో ఇట్లా కస్టర్డ్ పౌడర్ వేసి ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకోండి, హెల్త్ కూడా చాలా బెటర్. పాలు తాగని ఈ విధంగా చేసుకుంటే పాలు తాగినట్టుంటే పాలు ముఖ్యమైన బలమైన పాలు తాగితే బొక్కలకు బలం. అవును, పాలు వాసన వస్తుంది, పాలు తాగారు. అట్లాంటి వాళ్ళకి ఇట్లా ఫ్రూట్ సలాడ్ ఇట్లాంటి మిల్క్ తో నేను చేసిన. నాకు పాలు అంటే ఇష్టం అండి, నేను పాలు తాగే ఎక్కువ. అందుకే ఇట్లా కస్టర్డ్ ఇట్లా ఫ్రూట్ సలాడ్ చేసుకుంటా కదా, ఇదైతే నేను చాలా ఇష్టంగా తింటా, ఇష్టపడతా, ఇష్టంగా తాగుతా. ఇంకా నెక్స్ట్ ఏంది, ఇది సబ్జా గింజలు అయితే నానబెట్టుకున్నా. సబ్జా గింజలు అయితే నానబెట్టుకున్నా, ఒక 5 minutes నాన్న చాలు. ఇప్పుడు వేసుకుందాం, హెల్త్ కూడా చాలా మంచిది. సబ్జా గింజలు కూడా అంటే బాడీలో వేడి ఉన్న తగ్గిస్తుంది అన్నట్టు, వెయిట్ లాస్ కూడా మంచి పని చేస్తుంది. లేడీస్ కి చాలా మందికి ఫేస్ లో గ్లో రావాలంటే ఆ క్రీములు గీములు వృద్ధి బదులు తాగితే, ఎందుకంటే ఇప్పుడు మా వారికి ఫేస్ లో గ్లో ఉంది కదా, వారం మొత్తం ఇచ్చేసినా కూడా తాగేస్తాడు. అందుకే ఆయన ఫేస్ లో గ్లో ఉందంట. అంటే లేడీస్ కి చిట్కా చెప్తుండ అన్నట్టు, చిట్కా చిన్న చిట్కా. ఏ ఫేస్ అంటే ఫెయిర్ అండ్ లవ్లీ ఏ క్రీములు వాడకున్నా అవసరం లేదు, ఇది రెగ్యులర్ గా 1 వీక్ ఒకసారి తాగండి, ఫేస్ లో కూడా మంచి గ్లో వస్తుంది. ఇప్పుడు అయిపోయింది కదా శైని, ఇప్పుడు అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగైన తాగితే బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టాలి, అంటే బాగా కూల్ కావాలి. ఇప్పుడు ఎండాకాలం కాదు కదా శైని, బాగా కూల్ తాగనీకి. ఇప్పుడు వాతావరణం ఎట్లా కూల్ గానే ఉంది కాబట్టి ఇట్లానే బిల్కుల్ చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇట్లా 1 కప్పు తీసుకురా, ఇక 1 స్పూన్లు 3 స్పూన్లు 3 కప్పులు తీసుకురా. మీరిద్దరు డ్రాగన్ వేసుకోండి అమ్మ, నాకైతే వద్దు. సరే డ్రాగన్ మీరిద్దరు వేసుకోండి, ఇక దీంట్లో డ్రాగన్ వేసుకోండి. కట్ చేసుకో, చిన్నగా ఇక్కడ తీసుకోరా, పెట్టి తీసుకొని వేసుకో. ఇక ఇంకా నువ్వు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకో, చూద్దాం. నాకు డ్రాగన్ ఫ్రూట్ వద్దు, అట్లానే తీసుకుంటా. మా కుండలు ఫ్రిడ్జ్లో పెట్టని అవసరం లేదు, కూల్ ఇంకా తిను. మామ కూడా ఇలా నాకొద్దు. బంగారు తల్లి తీసుకురా, లేచి పాట పాడుతుంది, లేచి పాట పాడుతుంది. బంగారు తల్లిలా ఫ్రూట్ సలాడ్ దాతాను, ఫ్రూట్ సలాడ్ తాతాను, ఫ్రూట్ సలాడ్ చేసిన తాతవా తాగదంట. తాగేటప్పుడైతే నేను తినను, నేను తాగను అంటది, తాగనప్పుడైతే తాగుతా అంటది. నాకొద్దు అనుకుంటా ఉరుకుతుంది. ఇక మేము వెనకాల ఉరకాలి, తినిపియడానికి తాపియడానికి. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. స్పూన్ ఉందా? కలర్ మారుతుంది, మారింది. మంచి కలర్ ఉంది. ఇది ఫలుడా దొరుకుతుంది చూడు, బయట రెస్టారెంట్ లో అక్కడక్కడ చేస్తారు కదా ఫలుడా.
అబ్బా తినురిగా. తిను, నువ్వు కూడా తిను. తిను. వావ్ సూపర్. తినకుండా సూపర్ అంటున్నా బంగారు తల్లి. మీరు తింటుంటే చూస్తున్నాను. తింటావా? మేమైతే షుగర్ కొద్దిగా తక్కువ వేసుకున్నాము. కొద్దిగా షుగర్ పడుతుంది. కానీ నేను ఎక్కువ స్వీట్ తింటా కాబట్టిగా నాకు ఇంకా షుగర్ ఎక్కువ కావాలనిపిస్తుంది. నీకు మూతి చూడండి, బాగా గమనించండి. మీరు కొన్ని పేర్లు సజెస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. మా సబ్స్క్రైబర్స్ ఏమైనా అందులో ఏదైనా మంచి పేరు ఉంటే తీసుకుంటాం. సజెస్ట్ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇది తల్లి పేరు తండ్రి పేరు కలిసేటట్టు శరణ్య సాయి వెంకట్. సాయి వెంకట్ కలిసేటట్టు మీరు పేరు ఏదన్నా మీరు కామెంట్ లో చెప్పండి. ఆ నేమే మేము పెడతాము. బంగారు తల్లి మన సబ్స్క్రైబ్ హాయ్ చెప్పవా? హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. నాకమ్మా మన సబ్స్క్రైబ్ వాళ్ళకి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అటు 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 చూడు. అటు చూడు. అటు చూడమ్మా. నేను మాట్లాడితే నా సైడే చూస్తావా? నువ్వు నా సైడే చూస్తావా? మన సబ్స్క్రైబ్ వాళ్ళు మీకు చాలా ఇష్టపడుతుందంట. అందరు తీసుకెళ్తారంట, ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటారంట. మీకు పోతావా నువ్వు వాళ్ళ ఇంటికి? పోతావా? పోతావా? పోతావు కదా. హారిక అప్పటి నుంచి మాకు వీడియో తీసే అమ్మాయి హారిక, మా ఫ్రెండ్. బాగుందా? సూపరా? ఓ ఇప్పుడే ఫ్రూట్ సలాడ్ తాగింది మా బంగారు తల్లి. ఇప్పుడైతే నేను చిటితల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మీరు ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు వెళ్ళిన చెత్త ఇది. ఇట్లాంటి చెత్త డైరెక్ట్ పడేయకుండా మన చెట్లు ఉన్నాయి అనుకోండి ఇంటి ఆవరణలో, అటు చెట్లలో వేస్తే చాలా మంచిగా బలం, వాటి ఎరువు లెక్క బాగా పనిచేస్తాయి. గమనించండి ఫ్రెండ్స్ మీరు. అన్న ప్రసన్న కాలేదు. నాకు తెలుసు. నాకు పెట్టకుండా నాకేస్తే ఏం నాకు ఏమంటారు చూడండి. ఇది 4 months పాప. నోరు తెరుస్తావా కన్నీ నువ్వు? నోరు తెరుస్తావా కన్నీ నువ్వు? అన్న ప్రసంగ డైరెక్ట్ ఏమకు మంచి మంచి ఫుడ్ తింపి. ఇంకా 2 months ఉంది నీకు తినడానికి. అప్పటి వరకు వెయిట్ చేయగానే అప్పుడు 1 month. 1 monthేనా? ఎందుకని ఏం పడదు నాకేసినట్టు అయిపోతుంది. అన్న ప్రసన్న అయిపోతుంది ఇక కదా. అవునట్టుంది కదా అమ్మ. సలాడ్ నీకోసం మమ్మ ఏది వస్తున్నా పైకి. అవును ఫ్రూట్స్ తింటురా? ఏ ఫ్రూట్లు ఉన్నాయి మీ ఇంట్లో? అమ్మా ఏం చేస్తారు మీరు? హోంవర్క్ చేసుకుర్రా? నీ పేరేం పేరు? భవిష్య. నువ్వు ఇద్దరు కలిసి హోంవర్క్ చేసుకుంటారు. వెరీ గుడ్. చేసుకోవాలి, హోంవర్క్ చేసుకోవాలి స్కూల్ నుంచి. నాకు బెల్లు తీసేవుందా? సరే పా మమ్మ గురు. ఏం చేసినావు డాడీ? ఫ్రూట్ సలాడ్ మమ్మీ చేసింది. దగ్గర రావాలా? తాగి చూసి టేస్ట్ చెప్పాలి. మా మమ్మీ చేసినాక చేసినావు డాడీ? మమ్మీ అందరం మా మమ్మీ డాడీ ఫ్రూట్ సలాడ్ చేసిర్రు. టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అనేది. ఫ్రూట్స్ లోనైతే క్రంచిగా ప్రొమగ్నేట్, బనానా, యాపిల్ అన్ని మంచి తగులుతున్నాయి. హెల్తీ ఫ్రూట్ సలాడ్ వీక్లీ ఒక్కసారైనా తాగితే మంచిది. పిల్లలైనా పెద్దలైనా సరే. అది తాగరు కదా, వాళ్ళకి ఇట్లా చేసి పెడితే హ్యాపీగా ఫ్రూట్స్తో పాటు పాలు కూడా తాగిస్తారు, ఫ్రూట్స్ కూడా తింటారు. చాలా హెల్దీ ఫ్రూట్ సలాడ్ ఇది. చాలా హెల్దీ డ్రింక్.
అంటే ఈవినింగ్ ఇంకా మీరు మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఈవినింగ్ వచ్చి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఇది ఇచ్చేసిరే అనుకోండి, హ్యాపీగా గట్ట తాగేస్తారు, హెల్దీగా ఉంటారు, హోంవర్క్ మంచిగా చేసుకుంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్ గా ఉంటారు. బాగుందా? చిట్టి తల్లి మంచిగా ఫుడ్ తింటే ఇగో ఈమె లాగా అవుతుంది, కానీ ఈమె తినదు. ఈమెమో పాప కంటే 2 years పెద్ద, అందుకే కొంచెం లడ్డుగా చబ్బిగా ఉంది. చిట్టి తల్లి ఏం తినదు, ఇష్టంగా ఏది తినదు, తినిపిస్తే తప్ప, అది కూడా కష్టంగా తినిపించాలి. కానీ పాలు తాగదు, ఫ్రూట్స్ సరిగా తినదు. అట్లాంటిది ఈరోజు మంచిగా ఫ్రూట్ సలాడ్ అయితే చాలా నచ్చింది చిట్టి తల్లికి. ఫ్రూట్ సలాడ్ మొత్తం ఇంకా పాలతో పాటు ఫ్రూట్స్ కూడా తినేస్తుంది. ఫ్రూట్స్ మంచిగా తింటుంది, కూరగాయలు కూడా తింటుంది చిట్టి తల్లి. కానీ ఇంకా ఈరోజు పాలే ఇష్టం ఉండదు, కానీ ½ గ్లాస్ మొత్తం అయిపోగొట్టేసింది. భవిష్య నచ్చిందా? వెరీ గుడ్ అమ్మా, మొత్తం అయిపోగొట్టేస్తారు అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి ఫైనల్గా అయిపోగొట్టేస్తారు. ఇక ఎవరు ఫస్ట్ అయిపోగొడతారో చూద్దాం కదా. మొండి పిల్ల అట్లా ఇట్లా అని, అసలు ఆమె మొండిదే కాదు, చాలా మంచిది, మంచిగా మాట వింటది. ఇగో బయట నేను చెప్పక ముందే వెళ్ళి హోంవర్క్ చేసుకుంటుంది, అస్సలు సతాయించదు, అస్సలు ఎక్కడ కూడా ఎవ్వరికి సతాయించదు, అది కావాలి ఇది కావాలని. మీరే తప్పుగా అర్థం చేసుకుంటారు చిట్టి తల్లి గురించి, కానీ ఆమె గుడ్ గర్ల్. అవును, ఇప్పుడే ఐఏఎస్ అయిపోతుందా ఇది ఫస్ట్ క్లాస్లా? చదువుతలేదు 10th క్లాస్ పిల్లలకి చెప్పురు ఈ మాట ఏందో. 10th క్లాస్లో వీడియోలు చేసేటోళ్ళకి కంప్లీటెడ్ అంతే. భవిష్య కంటే ముందే తాగేసింది, గుడ్ గర్ల్. భవిష్య కూడా కంప్లీట్ చేసింది, వెరీ గుడ్. పాలు తాగేసిరు, ఫ్రూట్స్ తినేసిరు, హెల్దీ డ్రింక్. చెప్పకుండా ఇచ్చేసి వాళ్ళ పిల్లలకి ఇక్కడ ఇచ్చి పగులుతుంది. నా చేతిలో ఏదో ఉంది ఇంకోటి. లక్ష్మిగాడు బయటికి వచ్చేస్తాడేమని భయం అవుతుంది, చిట్టి తల్లి భయపడుతుంది బాగా. లక్కీగా అంటుంది ఎట్లా తీద్దామా, ఉక్కొస్తుంటాడు, బయటికి వెళ్ళిపోతాడేమని భయం. పోతుండు ఆనందం తల కొట్టుకుంటున్నారు. వాళ్ళ నాన్న రాలేదని వెనక నుంచి తల వల కొట్టుకుంటుండు. తట్టుకోలేక అటు దుంకిండు వాళ్ళ ఆయన ఆనందం. అయ్యో చిట్టి తల్లి అక్కతో ఆడుకోవాలని వాడు సంతోషం పట్టలేక అటెగురుడు ఇటెగురుడు. వీడేం చేస్తుండు? నీ బాధ ఏంది లక్కీ? నీ బాధ ఏంది లక్కీ? అట్లా అరుస్తున్నా ఇప్పుడు కూడా కొడుతున్నాడు బాగా. గోల్డ్ అది పోయిందట, ఒకటి 7,000 అంట అది. అది షార్ట్ వీడియో కాదు బాబు, లాంగ్ వీడియో మాట్లాడాలి. ఎట్లుంది చెప్పాలంట? యాపిల్ ఉంది, బనానా ఉంది, పొమగ్రానేట్ ఉంది. మొత్తం మనం బయట ఫ్రూట్స్ అలా ఎట్లా చేస్తారు అట్లా మన ఫలుడా సెంటర్ సీడ్స్ ఉన్నాయన్న మర్చిపోయాను. సపరేట్ ఎవరు చేసిరో గెస్ చేయి. షాప్కి బండి ఉంది. ఎవరు చేసిరు కన్నా? నువ్వు చెప్పు కన్నా, ఎవరు చేసిరు చెప్పు.
చెప్పురు చెప్పురు చెప్పు నువ్వు చెప్పు అమ్మ చేసింది. మా చిన్నమ్మ ఇంటి నుంచి వస్తుంటే వీళ్ళందరూ చిటితల్లి నీ ఫ్రెండ్స్ అనేసి ఊరుకొస్తున్నా ఉన్నారు. నీ వీడియో చూస్తాం అనేసి చిటితల్లికి కలిసి సెకండ్ ఇస్తున్నారు. సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ చిట్టుతల్లి వీడియో చూస్తారంట. సడన్ గా ఆపేసారు దారిలోనే ఆపిరు ఇక మాకు. మీరందరూ మంచి హాయ్ చెప్పండి అందరూ. మీరందరూ ఇట్లనే చిన్న పిల్లల లెక్కన పెద్ద మీరు కూడా చూడండి మా వీడియో చూస్తారా. సరేనా? అందరికీ బాయ్. అందరికి బాయ్ 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 చెప్పమ్మా చిటితల్లి బాయ్ చెప్ప అందరికి బాయ్. మా తమ్ముడు మా మరదళ్ళు అందరు వచ్చిర్రు. వాళ్ళకి ఫ్రూట్స్ సలాడ్ తీసిన కదా అనుకోకుండా వచ్చిర్రు వాళ్ళు. నేను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అనుకోకుండా వచ్చిర్రు, నాకంటే ముందే ఉన్నారు. అందుకే వాళ్ళకి ఫ్రూట్స్ సలాడ్ ఇద్దాం. టేస్ట్ చేసి చెప్తారు. చెప్పు ఇప్పుడు చెప్పు దా. ఈ మంది దగ్గర ఈ మంది దగ్గర చెప్తాను. ఎందుకంటే ఫ్రూట్స్ సలాడ్ తాగదు. డైనింగ్ లో ఉన్నాను. పెద్దది అయితే. ఇగో తీసుకొని చిటితల్లి మీతో ఒక విషయం చెప్తానంట. ఏం చెప్తే కొద్దిగానే ఇగో మీరు తీసుకోండి అన్న. అవునా ఓ ఈడియో ప్రాపర్. మా ఇంట్లో అనుకోకుండా గెస్ట్లు వచ్చింది. అయితే వాళ్ళకి ఫుడ్ సలాడ్ నేను అనుకోకుండా చేసిన. వాళ్ళ లక్కి కొద్దిగా తాగి అయితే టేస్ట్ చెప్పు. టేస్ట్ చేయండి. బాగుంది. బాగుందా? షుగర్ తక్కువ బాగుంది. ఇట్లనే ఉండాలి. ఎట్లుంది సారి కొని మారు ఒక పాపకి అంట. హాయ్ చెప్పండి. పోటా పోటీ నడుస్తున్నారు. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.